హాయ్ ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి ఏఎల్పి ఆర్ టెక్నీషియన్ ఏ విధంగా అయితే ఎవరి అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయిందో వారికి రీ అప్లోడ్ సిగ్నేచర్ అండ్ ఫోటో రీ అప్లోడ్ ఏ విధంగా అయితే అవకాశం కల్పించారో అదేవిధంగా ఈ యొక్క RPF 01 2024 RPF 02 2024 SI అండ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేశారో అప్లై చేసినటువంటి వారి యొక్క ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఎవరిదైతే సరిగ్గా లేదో వారి యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ యొక్క రిజెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి కానీ లేదా మీరు ఏ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ యొక్క ఫోన్ నెంబర్కి కానీ టెక్స్ట్ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి మీరు మీ మెయిల్ ఐడిని అదేవిధంగా టెక్స్ట్ మెసేజ్లను ఒకసారి చెక్ చేసుకోండి. ఆ విధంగా ఎవరిదైతే రిజెక్ట్ అయిందో వారికి మాత్రమే మెసేజ్లు అనేవి పాస్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైతే ఇటువంటి ఈ విధంగా రిజెక్ట్ అయినటువంటి మెసేజ్లు వచ్చినాయో వారు ఈసారి అంటే మీకు ఇచ్చేటువంటి ఒకటే ఛాన్స్ కాబట్టి మీరు మళ్ళీ రీ అప్లోడ్ అనేది మీ యొక్క సిగ్నేచర్ కానీ మీ ఫోటోని ప్రాపర్గా అప్లోడ్ చేయండి. ఎవరైతే సిగ్నేచర్ అండ్ ఫోటో 30 to 70 KBలో ఉండేటట్లుగా చూసుకుని మీరు రీ అప్లోడ్ అనేది చేయండి. చూసుకున్నట్లయితే ఈ యొక్క RPF అనేది ఈ నెల అనగా జూన్ నెల 15వ తారీఖు మిడ్నైట్ నుండి అదేవిధంగా 17వ తారీఖు మిడ్నైట్ వరకు కూడా మీకు అవకాశం అనేది కల్పించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు ఉన్నటువంటి మెయిల్ ఐడిని మీ యొక్క టెక్స్ట్ మెసేజ్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికైతే రిజెక్ట్ అయిందో వారు రీ అప్లోడ్ అనేది చేసుకోండి. ఎవరైతే మీకు మెసేజ్లు వచ్చినా కానీ ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో వారి యొక్క అప్లికేషన్ అనేది వ్యాలిడ్ చేయబడదు, అంటే అది టోటల్లీగా రిజెక్ట్ చేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రీ అప్లోడ్ అనేది చేయండి. అదేవిధంగా రైల్వే నుండి మనకి ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది కూడా టైం టు టైం అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా టైం టు టైం అనేది కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ప్రీవియస్గా ఉన్నటువంటి రైల్వే మినిస్టర్ అంటే మనకి ఎవరైతే మనకి యొక్క రైల్వేలో క్యాలెండర్ అనేది వచ్చేటట్లుగా మనకు సహకరించారో అదేవిధంగా ఇయర్లీ క్యాలెండర్ ద్వారా మనకి నోటిఫికేషన్లు వేస్తామని ఎవరైతే చెప్పారో అదేవిధంగా మనకి ఎవరైతే ఇప్పటి వరకు కూడా 2019 కానీ 2019 యొక్క నోటిఫికేషన్లు కానీ ఈ నోటిఫికేషన్ అయితే ఎవరైతే ఫిల్ చేశారో ఆ యొక్క రైల్వే మంత్రి మనకి ఇప్పుడు మళ్ళీ మనకి అదే రైల్వే మంత్రి అనేది మనకి ఎన్నిక కావడం జరిగింది. కాబట్టి తనకి ఆల్రెడీ ఈ యొక్క ప్రాసెస్ తెలుసు కాబట్టి చూసుకున్నట్లయితే అట్లా ఆ యొక్క మంత్రి రావడం వల్ల మనకి యొక్క రైల్వే యొక్క నోటిఫికేషన్లు కానీ ఇవన్నీ కూడా సజావుగా అంటే ఒక ప్రాపర్గా ఒక 1 yearలోనే అన్నీ కూడా నోటిఫికేషన్లు అనేవి కంప్లీట్ అవుతాయి అనేది కూడా స్పష్టంగా తెలియడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఎవరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఆపొద్దు. ప్రతి ఒక్కరు కూడా ఎవరు చెప్పిన మాటలు ఎవరు వినొద్దు. మీ ప్రిపరేషన్ కూడా మీ యొక్క కాన్సన్ట్రేషన్ని మీ యొక్క ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్లో ఉన్నటువంటి సిలబస్ని కానీ అదేవిధంగా వచ్చేటువంటి నోటిఫికేషన్లు ఎవరైతే స్టాండర్డ్గా ప్రిపేర్ అవుతారో వారికి ఈ యొక్క నోటిఫికేషన్లు అన్నింటిలో ఏదో ఒక పోస్టు అంటే RPF కానీ NTPC కానీ గ్రూప్ D కానీ లేదా ALP టెక్నీషియన్ ఎనీ జాబ్ ఏదో ఒక జాబ్లో మీరు కంపల్సరీగా సెటిల్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరో చెప్పినటువంటి అపోహ మాటలను నమ్మొద్దు. అంటే క్యాలెండర్ ఇస్తారు, నోటిఫికేషన్లు రావు, అదేవిధంగా వచ్చినా ఫిల్ అవ్వడానికి కొంత టైం పట్టింది, లేదా నోటిఫికేషన్ వచ్చినా కానీ ఎగ్జామ్స్ అనేది పెట్టరు, ఎగ్జామ్స్ పెట్టడానికి చాలా టైం పడుతుంది అనేటువంటి ఈ యొక్క మాటలన్నీ కూడా చెప్తాం జరుగుతుంది. ఎవరు కూడా ఎవరి మాటలు నమ్మొద్దు. ఎగ్జామ్స్ అనేవి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. నోటిఫికేషన్లు అనేవి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం వస్తాయి. అదేవిధంగా నోటిఫికేషన్లు అన్నీ కూడా యాజ్ పర్ టైం ప్రకారమే ఫిల్ చేయబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే సీరియస్ అభ్యర్థులు మాత్రమే అంటే నెగ్లెక్ట్గా ఉండేటువంటి అభ్యర్థులకి విజయం అనేది రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి సీరియస్గా ఉన్నటువంటి అభ్యర్థులకి సీరియస్గా ఎవరైతే ఉంటారో వారికి వచ్చేటువంటి యొక్క నోటిఫికేషన్లో ఏదో ఒక పోస్ట్ అనేది కంపల్సరీగా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. మన ఛానల్ తరపున రైల్వే నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్ నుండి స్పష్టంగా తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో
వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ తరపున రైల్వే నుండి ఏ అప్డేట్ వచ్చినా కానీ ముందుగా మన ఛానల్ నుండి అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్. మనకి ఈ యొక్క ఆర్పిఎఫ్ యొక్క రిజెక్ట్కి సంబంధించినటువంటి నోటీస్ అనేది మన యొక్క కమ్యూనిటీ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఎవరైనా సరే ఈ యొక్క కమ్యూనిటీ ఛానల్కి వెళ్ళి చూసుకోండి, లేదా ఎనీ ఆర్ఆర్బి చెన్నై, ఆర్ఆర్బి సికింద్రాబాద్ ఏ వెబ్సైట్కి వెళ్ళినా కానీ ఆ యొక్క నోటీస్ అనేది ఆర్పిఎఫ్ పోర్టల్లో మనకి నోటీస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చూడండి. యాజ్ పర్ నోటిఫికేషన్లో ఫోటో సిగ్నేచర్ ఏ విధంగా అప్లోడ్ చేయాలో అక్కడ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రీ అప్లోడ్ అనేది మంచిగా చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.